ఇవాళ మనం నారాయణ స్కూల్కి వచ్చేసాం. ఎందుకంటే స్టూడెంట్ ఎల్ఈడి కాన్ఫరెన్స్ ఉంది. చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశారు అందరూ. చూడండి, పైకి వెళ్తున్నప్పుడు స్టెప్స్ అన్ని బెలూన్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా ఇద్దరు డాల్స్ మాట, వాటికి నారాయణ స్కూల్ డ్రెస్ వేశారు. డోర్ చూసారా ఎంత నీట్గా డెకరేట్ చేశారో. బార్బీ ఇక్కడ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. ఇలా వెల్కమ్ చేసి మన లాస్ట్లో మన కాన్ఫరెన్స్ అంతా అయిపోయాక మన ఫీడ్బ్యాక్ అందులో రాయాలి. అయితే ఇలాగా సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ ఇలా మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే దాని మీద జంప్ చేసి లోపలికి ఇన్వైట్ చేస్తున్నారు కిడ్స్ని. ఫుల్లీ ఎంగేజింగ్ కాన్ఫరెన్స్ ఇది. స్టూడెంట్స్ అందరూకి ఒకేసారి కాకుండా స్లాట్స్ లాగా ఇచ్చారు. అయితే దేవాంశ్ వచ్చేసి సెంటెన్సెస్ ఫామ్ చేస్తున్నాడు ఫస్ట్. నేను మంచి ఎడ్యుకేషనల్ కంటెంట్ పెట్టడానికే చూస్తున్నాను. ఎందుకంటే ఏదైనా యూస్ఫుల్ వీడియో చూస్తేనే కదా ఎవరికైనా యూజ్ అవుతుంది. అందుకని లైక్ చేసినట్లయితే ఇట్లాంటి వీడియోస్ ఇంకొన్ని చేయటానికి వీలవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. నాకు అన్నిట్లోకి బాగా నచ్చిన ప్రాజెక్ట్స్లో ఇదొకటి చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ What are articles, Devansh? A, E, articles. A and the. Okay, where we will use A? A lion. No, where we will use A? Since A is used. A is used before nouns that begins with consonants sound. And is used before nouns that begin with vowel sounds. What is vowel? Vowel means A, E, I, O, U. Very good. Where we will use and? And Where we will use and with? A Vowels. And then we will use? and Very good. When the word begins with consonant, what we will use? A. Very good. Now gender. You have to scroll the gender here, okay? Scroll like this. Horse, male, you have to say. You have to check. This is the cock. This is the hen. This is the ram. This is the sheep. Lion, lioness. Which number you got, Isha? Duck, duck. Food from plants. What we get from plants? Food. What are the food we get? You have to explain. Isha, Sometimes we will get vegetables like tomato, capsicum, ladyfinger, we grow onion. What do we get from plants? Fruit. Yes. We will get mango, jackfruit, guava, coconut, banana, papaya, ice apple, Yes. grapes, all All the the fruits. and Yes. all Still, the what do we get from plants? spices, Yes. medication, Medicine. Yes. Still, what do we get from Pulses. plants? Very good. Still, what are these? Seeds. Yes. These all we get from Plants. Very good. bodybuilding food, egg, chicken, cheese, fish, paneer, milk. Yes. So you have to eat all these things. Yes. Then only you will grow stronger and healthier. What are these? The bodybuilding food, milk, fish, egg. Yes. This is the energy giving food. Fruit. Vegetables, Yes. cereals. Very good. Very good. Very good. These all are domestic animals. But animal house. ఈ ఎస్ఎల్సి ప్రోగ్రాంలో అందరూ 3D ప్రాజెక్ట్సే చేశారు. అంటే మనకి 3D ఎఫెక్ట్లో కనబడతాయి అన్నమాట. 3D డైమెన్షన్లో చాలా బాగా చేశారు అందరూ. ఇది వీడియోలో కంటే డైరెక్ట్గా చాలా బాగుంది. పిల్లలకే కాదు పేరెంట్స్ కూడా చాలా విషయాలు తెలుస్తాయి. ఒకప్పుడు అన్ని విషయాల్ని బట్టి పట్టేవారు. బట్టి పట్టడంలో కూడా 2 రకాలు ఉంటాయి. ఎందుకంటే ఏ విషయాన్నైనా మనం బట్టి అంటే బై హార్ట్ చేయాలి. ఇలా రోబోలా ఇలా అంటే ఏం వచ్చేది. బై హార్ట్ చేయాలి అంటే బట్టి పట్టాలి. కానీ ఎప్పుడు దాన్ని మనం ఏది అయితే బట్టి పడుతున్నామో దాన్ని అర్థం చేసుకొని అప్పుడు దాన్ని మనం బై హార్ట్ చేస్తే అది ఎప్పటికీ మర్చిపోము. దానిలో ఇంకా రివిజన్ మెథడ్ కూడా ఉంటుంది. నైట్ చదివాము బాగా వచ్చేసింది, మార్నింగ్ లేచి ఒకసారి చదువుకుంటే అది ఇంకెప్పటికీ మర్చిపోనట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇంకెప్పుడైనా దాన్ని కొంచెం రివైజ్ చేసుకుంటే మనకి బాగా వచ్చేస్తుంది. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల బట్టి పట్టే అవసరం రాదు అంటారు కదా. పడుకొని లేచి అడిగినా కూడా చెప్పేసేటట్టు ఉంటుంది. టేబుల్స్ కూడా అంతే. టేబుల్స్కి ఎక్కువ బట్టియే పడతారు. కానీ మల్టిప్లికేషన్ 3D ప్రాజెక్ట్ కోసం చూస్తున్నప్పుడు
మల్టిప్లికేషన్ అన్న దానికి మీనింగ్, డెఫినిషన్ ఇవన్నీ నెట్లో దొరుకుతున్నాయి. అవన్నీ చూసినప్పుడు మనకి అది ఈజీ అవుతుంది. Deadla hand. 1 apple equals to 5 apples. Now which fruit is this? Pear. 1 pear equals to 5. Then here how many pears are here? 3. 5 into? What is the answer? Very good. Here? 4 oranges. 1 orange equals to? Then? 5 oranges. How? 5 into? 4. Very good. Here? Which fruit is this? Mango. Mango. How many mangoes are here? 5. Count. 1, 2, 3, 4, 5. 1 mango equals to? 5. Then what we will do? What is the answer? 25. How you get? 5 5s are 25. Very good. Shapes. 3D shapes. Cone, hemisphere, sphere, cylinder, cube, triangle, pyramid, cuboid. Come. Now we play a game. Now we play a game. Huh? You have to take out one chip. Which number you will get? You have to place it. Okay? So take out one chip. 355. 555. 500. 55. 500. 5. Very good. Now you have to place it. Next. You say the number? 555. Very good. Take out another chip. Now you have to say the number first. 425. 425. What? How you will say? 425. Very good. Isha, you have to do of your own. Papa will not help you. You have to search. ఇక్కడ ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్ చేశారు. ఎవ్రీ స్టూడెంట్కి ప్రతి ప్రాజెక్ట్ మీద ఓవరాల్ ఒక అవగాహన ఉంది. దేవాంశ్ ప్రతి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. తను చేసిన ప్రాజెక్ట్ ఇది మల్టిప్లికేషన్. వేరే నాయిసెస్ వల్ల సరిగ్గా అర్థం కాకపోయినా తను మల్టిప్లికేషన్ కోసం చాలా బాగా చెప్పాడు. It's quick to find the total. When we have groups of same, for example, we have 3 baskets of each basket has 4 apples. For example, 3 5 3 4s are 12. How multiplication works? Multiplication. The first number tells you how many groups there. How many groups each? How many groups each? And the second number tells you how many groups there are. Very good. Multiplication sign is What is the sign of multiplication? You have to show like this. Then what is the product? No, this is the product. How will multiply? 7, 8, ఇక్కడ మ్యాథ్స్, ఈవీఎస్, ఇంగ్లీష్ ఇవన్నీ ప్రాజెక్ట్స్ అయిపోయాయి. ఇప్పుడు లాంగ్వేజెస్ ప్రాజెక్ట్స్ మాట. ఒక రూమ్ మొత్తం లాంగ్వేజెస్ కోసం చేశారు. వర్ణమాల, ఇంకా హిందీ వర్ణమాల ఎలా అంటే జంబుల్గా పెట్టారు. దాన్ని అరేంజ్ చేయాలి. స్టూడెంట్స్ అందరూ మ్యాక్సిమం అరేంజ్ చేసేస్తున్నారు. దీనివల్ల మనకి వర్ణమాల బాగా అర్థమవుతుంది, ఈజీగా వస్తుంది. ఇది ఒక గేమ్ లాగా వీళ్ళు అరేంజ్ చేశారు. దేవాంశ్ వితౌట్ హెల్ప్ వర్ణమాల అరేంజ్ చేశాడు. ఇంకా హిందీ వర్ణమాల కూడా అరేంజ్ చేశాడు.
అయితే ఇంకా నేను వీడియో తీశాను, ఇంకా ఎస్ఎల్సి ప్రాజెక్ట్స్ వేరే రూమ్లో కూడా అరేంజ్ చేశారు. ఇక నేను ఇంకా ఈవీఎస్ ఇంగ్లీష్ సోషల్ ఇంకా లాంగ్వేజెస్ మాత్రమే ఈ పార్ట్లో పెడుతున్నాను. ఇంకా అన్ని ప్రాజెక్ట్స్ ఒకే వీడియోలో పెడితే లెందీ అయిపోతుంది కదా. ఇంకా తర్వాత సెకండ్ పార్ట్ వచ్చేసి నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.